కొండపల్లి మాదేరా కొండవీడు మాదేరా కాదని గీదని వాదుకు వస్తే కటకం దాకా మాదేరా. కటకం అంటే ఉత్కళ దేశానికి ఒరిస్సా రాజధాని కటకం, భువనేశ్వర్. అంతవరకు మాదే అని పాడుకుంటున్నాడు. ఆ జానపదుని యొక్క గీతమే ప్రేరణ కృష్ణదేవరాయల వారికి కళింగ దిగ్జయత్రయాత్ర నిర్వహించడానికి. వెంటనే ముహూర్తం నిర్ణయించి కళింగ దిగ్జయత్రయాత్రకు బయలుదేరి కళింగ దేశాన్ని జయించి దిగ్విజయంగా వెనక్కొచ్చి అన్నపూర్ణాదేవిని కూడా వివాహం చేసుకొని, కళింగ గజపతుల కుమార్తె ఆమెను కూడా వివాహం చేసుకొని సామ్రాజ్య లక్ష్మితో ఇష్టలక్ష్మితో కూడా విజయనగర సామ్రాజ్యానికి హంపి విజయనగరం వేంచేసి వెంటనే ఆ గీతం పాడుకుంటూ ఉన్నటువంటి రజకుని గుర్తించి వాడికి అనర్ఘ రత్నరాసులని పంపించారట కృష్ణదేవరాయల వారు. కర్ణాటక దేశంలో ఓ ప్రాంతానికి వెళ్ళి చూస్తే కృష్ణదేవరాయల వారు పంపించినటువంటి ఆ రత్నములు మణులు సంపదలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వాడు కూడా కొన్ని చెరువులు తవ్వించాడు ఆ రజకుడు. అటువంటి చెరువులు కనిపిస్తాయి అక్కడ. అంటే సకల యాచక జనాశాపూర్తికెవ్వాని ఘన భుజాదండంబు కల్పశాఖి. ఆయన భుజాదండములు అటువంటివి, ఎప్పుడు ధనధర్మాలు చేస్తున్నటువంటివి. అంత ఉదాత్తుడు కృష్ణదేవరాయల వారు. ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప రాజ పరమేశ బిరుద విభ్రాజియవ్వడు అట్టి శ్రీకృష్ణదేవరాయ అగ్రగణ్యుడు ఒక్కనాడు కుతూహలం ఉప్పతిల్లా. అటువంటి కృష్ణదేవరాయల వారు ఒక్కనాడు కుతూహలంతో ఆయన కొలువులో ఉన్నారు. ఎటువంటి కొలువు కొటవది? భువన విజయక్ సంసద్భవన స్థిత భద్రపీఠి ప్రాణుల గోష్ఠిన్ కవిత మధురిమ డెంతము తౌలన్ కొలువుండి సదయతన్నను పలికెన్. అష్టదిగ్గజ కవితా గోష్ఠిలో వినుమదిస్తూ భువన విజయ సభలో కొలువుండి ఎంతో రసవత్తర చర్చ జరుగుతూ ఉండగా దయతో నన్ను చూచి పలికాడు. ఎంత వైభవంగా ఉన్న దృశ్యం అంటే అది. ఇందీ వరంబుల నీను క్రాల్గన్నుల శరదిందు ముఖులు చామరములిడగా పణిన సూను కణాద బాదరాయణ సూత్రభక్య విద్వాంసులు ఉపన్యసింప పార్శ్వభూమి నభీరు భటకదంబ కరాళ హేతిచ్చటాఛాయలు ఇరుడు కొనగా సామంత మండనోద్దామ మాణిక్యాంశు మండలం బొలసి ఈ రెండగాయ అంకపాళి నట దుకూలంచలములు చిత్ర మంజిష్ట విభ్రమ శ్రీవహింప మూరురాయర గండ పిండార మణి మరీచి రించోళిగలయ ఆవృతములగుచు. ఆ సింహాసనం పైన విజయనగర సామ్రాజ్య రత్న సింహాసనంపై అధిష్ఠించినటువంటి కృష్ణదేవరాయల వారి వైభవం ఎలా ఉన్నది అంటే, ఆయనకు చామరులు వీచే అమ్మాయిలు, అటొక అమ్మాయి ఇటొక అమ్మాయి. ఇందీ వరంబుల ఈను క్రాల్గన్నుల శరదిందు ముఖులు చామరములిడగా. శరత్కాలంలో వికసించినటువంటి పద్మముల యొక్క శోభ ఎలా ఉంటుందో అటువంటి ముఖారవిందములు కలిగినటువంటి అందచందాలతో కూడినటువంటి అమ్మాయిలు కృష్ణదేవరాయల వారికి చామరాలు వీస్తూ ఉన్నారు. శరదిందు ముఖులు చామరమురిడగా. మరి వాళ్ళు వీస్తూ ఉంటే హాయిగా గాలి పీలుస్తూ ఆనందంగా పరవశించడం లేదా ఆయన. పణిన సూణు కణాద బాదరాయణ సూత్రభక్తి విద్వాంసులు ఉపన్యసింప. ఒక వంక బ్రహ్మసూత్రాల గురించి, ఒక వంక వ్యాకరణాది శాస్త్రాల గురించి శాస్త్ర చర్చ జరుగుతూ ఉన్నది, వేదాంత చర్చ జరుగుతూ ఉన్నది, వేదగోష్ఠి. ఇటువంటివన్నీ మహాపండితులు మహాకవులు నిర్వహిస్తూ ఉంటే అవన్నీ ఆస్వాదిస్తూ ఆలకిస్తూ పరవశిస్తూ పార్శ్వభూమి నభీరు భటకదంబ కరాళ హేతిచ్చటాఛాయలు ఇరుడు కొనగా. ఆ కొలువులో ఉన్నటువంటి రాజభటులు వారు ధరించిన కరాళ ఖడ్గములు, ఆ ఖడ్గముల యొక్క ధారలు కాంతులు, ఆ కాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి సభంతా కూడా. సామంత మండనోద్దామ మాణిక్యాంశు మండలం వలసి ఈరెండగాయ. ఆయనకు సామంతులైనటువంటి రాజుల యొక్క అటువంటి రాజులు కూడా కొలువు కూర్చున్నారు. వారు ధరించిన ఆభరణ కాంతుల చేత ఆ సభ పట్టపగల్లాగా ఎండగాస్తూ ఉంది. మూనురాయర గండపెండార మణి మరీచి రించోళిగలయ ఆవృతములగుచు అంకపాళి నట దుకూలంచలములు చిత్ర మాంజిష్ట విభ్రమ శ్రీవహింప. మాంజిష్ట ఛాయలో ఉన్నటువంటి పట్టు పీతాంబరాలు ధరించి, అంటే పసుపు ఎరుపుకు మధ్యలో ఉన్నటువంటి ఛాయ మాంజిష్ట వర్ణం అంటారు. అటువంటి వర్ణంతో కూడినటువంటి పట్టు వస్త్రములు ధరించి ఉన్నటువంటి అనేక అలంకారములు చేసుకుని ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు ఇంత వైభవంగా సభలో ఆసీనుడై సదయతన్ నన్ను బల్కెన్, దయతో నన్ను చూసి చెప్పాడు. అల్లసారి పెద్దన గారిని చూసి ఇలా చెప్పాడట. సప్త సంతానములలో ప్రశస్తిగాంచి
ఖిలము గాకుండ్రని ధాత్రి కృతియగాన కృతి వినిర్మింపు మాకు శిరీష కుసుమపేశల సుధామయోక్తుల పెద్దనార్య. అల్లసాని పెద్దనార్య, మీరు మా మాట వినండి. 7 సంతానాలు ఉన్నాయి సృష్టిలో. అంటే 7 సంతానములు. ఒక మంచి బిడ్డకు జన్మ ఇవ్వడం అది ఒక సంతానం. మంచి చెరువు తవ్వించడం ప్రజలకు ఉపయోగకరంగా అది 7 సంతానంలో ఒకటి. దేవాలయం కట్టించడం, ఉద్యానవనం నెలకొల్పడం, మరి అగ్రహారాన్ని ఏర్పరచడం, ఇవన్నీ 7 పవిత్రమైనటువంటి సత్కార్యములు. ఈ 7 సత్కార్యాల్లో కూడా అన్నిటికంటే గొప్పది ఏదంటే కావ్యాన్ని అంకితంగా తీసుకోవడం. కావ్యాన్ని అంకితంగా తీసుకోవడం, చెరువులు తవ్వించడం, ఉద్యానవనాలు తవ్వించడం, గుడి కట్టించడం, అగ్రహారాలు ఏర్పరచడం, ఇవన్నీ మిగిలిన 7 సంతానాలని ఒక ఎత్తు, ఒక మహాకావ్యాన్ని అంకితంగా తీసుకోవడం ఒక ఎత్తు. కాబట్టి 7 సంతానములలో ప్రశస్తిగాంచి ఖిలము గాకుండ్రని ధాత్రి కృతియగాన కృతి వినిర్మింపు మాకు శిరీష కుసుమపేశల సుధామయోక్తుల. దిరిసిన పువ్వు. ఆ దిరిసిన పువ్వు అంటే చాలా అందంగా ఉంటుంది, చూడడానికి మంచి వాసన వస్తుంది. అలా పట్టుకుంటే చాలు కేసరాలు కందిపోతాయి. అటువంటి మధురాతి మధురమైన సుకుమారమైనటువంటి కవిత్వం చెప్పగల నేర్పు మీకు ఉన్నది. కాబట్టి శిరీష సుధా మధురోక్తుల పెద్దనార్యుడు ఆయన. కృతి వినిర్మింపు మాకు శిరీష కుసుమపేశల, శిరీష పుష్పం వంటి పేశరములైనటువంటి కవిత్వం చెప్పే శక్తి మీకు ఉన్నది. కాబట్టి ఆ రీతిలో ఒక మహాకావ్యాన్ని నిర్మించి, ఒక మహాప్రబంధాన్ని నిర్మించి మాకు అంకితం చేయకూడదా అని అడిగాడు. హితుడవు, చతుర వచోనిధివి, అతుల పురాణాగవేతిహాస కథార్థ స్మృతీతుడవు, ఆంధ్ర కవితా పితామహుడవు, ఎవరీడు పేర్కొననీకు. హితుడు, నిరంతరము కృష్ణదేవరాయల వారి మేలు కోరే వ్యక్తి, శ్రేయోభిలాషి అల్లసాని పెద్దన. చతుర వచోనిధివి, మంచి చతురాతి చతురమైనటువంటి కవిత్వం చెప్పగలిగినటువంటి అనల్ప శిల్పకల్పనాశక్తి విలసితమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడవు. అతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుడవు. వేదములు కానీ, పురాణములు కానీ, శృతులు స్మృతులు ఇవన్నీ కూడా కరతలామలకంగా అభ్యసించినటువంటి వాడవు. కాబట్టి ఆంధ్ర కవితా పితామహుడవు, ఎవ్వరీడు పేర్కొననీకు. అటువంటి ఆంధ్ర కవితా పితామహుడవు కాబట్టి నీకు ఎవరు సమానుడు? అటువంటి మీరు మా కోసం ఒక మంచి ప్రబంధాన్ని, ఒక మహాకావ్యాన్ని మాకు అంకితం చేయకూడదా అని అడిగాడు. హితుడవు, చతుర వచోనిధివి, అతుల పురాణాగవేతిహాస కథార్థ స్మృతీతుడవు, ఆంధ్ర కవితా పితామహుడవు, ఎవ్వరీడు పేర్కొననీకు. హితుడు, నిరంతరము కృష్ణదేవరాయల వారి మేలు కోరే వ్యక్తి, శ్రేయోభిలాషి అల్లసాని పెద్దన. చతుర వచోనిధివి, మంచి చతురాతి చతురమైనటువంటి కవిత్వం చెప్పగలిగినటువంటి అనల్ప శిల్పకల్పనాశక్తి విలసితమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడవు. అతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుడవు. వేదములు కానీ, పురాణములు కానీ, శృతులు స్మృతులు ఇవన్నీ కూడా కరతలామలకంగా అభ్యసించినటువంటి వాడవు. కాబట్టి ఆంధ్ర కవితా పితామహుడవు, ఎవ్వరీడు పేర్కొననీకు. అటువంటి ఆంధ్ర కవితా పితామహుడవు కాబట్టి నీకు ఎవరు సమానుడు? అటువంటి మీరు మా కోసం ఒక మంచి ప్రబంధాన్ని, ఒక మహాకావ్యాన్ని చెప్పండి అని అడిగాడు. అలా అడిగాడు కాబట్టి ఉత్తేజాన్ని పొందాడు అల్లసాని పెద్దన. కృష్ణదేవరాయల వారు ఆ విధంగా ఆదేశిస్తూ ఏ ఇతివృత్తాన్ని అల్లసాని పెద్దన గారు కవిత్వంగా చెప్తే, ప్రబంధంగా చెప్తే బాగుంటుందో కూడా ఆయన చెప్పగలిగాడు. అల్లసాని వాని అల్లిక జిగిబిగికి అనువైనటువంటి కథావృత్తాంతం ఏదైతే బాగుంటుందో కూడా అది వరకే కృష్ణదేవరాయల వారు ఆలోచించి పెట్టుకుని ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే స్పష్టంగా చెప్పగలిగాడు రాయలవారు అల్లసాని పెద్దన గారికి ఈ విధంగా. మనువులలో స్వారోటిష మనుసంభవమరయ రస సమంచిత కథలను విననింపు కలిధ్వంసకము అనఘ భవచ్చతురరచనకు అనుకూలంబున్. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి రాయలవారు అల్లసాని పెద్దన గారికి. అయ్యా, స్వయంభూ మనువు, సృష్ట్యాదిలో ఈ జగత్తును పరిపాలించినటువంటి మనువు. స్వయంభూ మనువు తరువాత స్వారోష మనువు పరిపాలించాడు. బ్రహ్మ మనువును సృష్టిస్తాడు. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు
శతరూప అనే నామధేయంతో పిలువబడే సరస్వతీదేవికి జన్మించినటువంటి స్వయంభువ మనువు ఆయన ప్రప్రథమంగా ఈ సమస్త బ్రహ్మాండ భాండాలని పరిపాలన చేశాడు. మను పరిపాలన అంటారు, మనం మనుస్మృతి అంటాం. అంటే కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగములు కలిపితే ఒక మహాయుగము. 71 మహాయుగాలు ఒక మన్వంతరం అని ఒక లెక్క ఉన్నది. కొన్ని మన్వంతరాలు కలిపితే ఒక బ్రహ్మకల్పము, 2 బ్రహ్మకల్పాలు, బ్రహ్మకు ఒక రోజు. ఇలా ఈ అనంతకాల పరిభ్రమణశీలమైనటువంటి ఈ పరివర్తనంలో ఈ కాలం దొర్లిపోతూ ఉంటుంది. ఈ కాల ప్రవాహంలో 14 మంది మనువులు పరిపాలన చేస్తారని ఈ బ్రహ్మకల్పంలో మనకొక ఐతిహ్యం ఉన్నది, పెద్దలు చెప్పారు. ప్రాచీన వాంగ్మయం ప్రతిపాదించినటువంటి అంశాలను బట్టి స్వయంభువ మనువు మొదట పరిపాలన చేశారు. ఆయన తర్వాత స్వారోష మనువు పరిపాలన చేశాడు. ఈ స్వారోష మనువు సంగతి చెప్పమంటున్నాడు కృష్ణదేవరాయల వారు. మనం ఇప్పుడు ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. మనకంటే ముందు కొన్ని మన్వంతరాలు గడిచిపోయాయి. స్వయంభువ మనువు, స్వారోష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, చాక్షుష మనువు, ఇలా మన్వంతరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఈ వైవస్వత మన్వంతరం తరువాత కూడా ఇంకా కొన్ని మన్వంతరాలు ఉన్నాయి. సూర్య సావర్ణి మన్వంతరము, బ్రహ్మ సావర్ణి మన్వంతరము, అలా దక్ష సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ఇలా మన్వంతరాలు ఉన్నాయి. రౌభ్య, భౌచ్య ఇటువంటి పేర్లతో మనువులు పరిపాలన చేస్తారని ఐతిహ్యాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ 2వ మనువు అయినటువంటి స్వారోష మనువు యొక్క కథా వృత్తాంతము మీ రచనకు అనుగుణంగా ఉంటుంది స్పష్టంగా చెప్పాడు. మనువులలో స్వారోష మనుసంభవ మరయ రస సమంచిత కథలను విననింపు. రసవత్తరమైనటువంటి కవితాఘట్టాలతో, కథా వృత్తాంతాలతో, ఉపాఖ్యానాలతో సాగిపోతున్నటువంటి ఈ స్వారోష మనువు కథా విశేషాలు మీరు ప్రబంధ నిర్మాణం చేయడానికి అనుగుణంగా ఉన్నాయి. వినడానికి ఇంపుగా కూడా ఉంటాయి, ఆసక్తికరంగా కూడా ఉంటాయి. పైగా కలిధ్వంసకము. ఈ కలియుగం అనేది కల్మషభూయిష్టమైనటువంటి యుగం. ఈ కలియుగం ధర్మం ఒకే పాదంలో ఉంటుంది కలియుగంలో అంటారు పెద్దలు. అటువంటి ఈ కలియుగంలో ఉండే కలిదోషాన్ని పోగొట్టాలి అంటే అటువంటి పవిత్ర తపస్సంపన్నులైనటువంటి ధర్మ పరిపాలనాబద్ధులైనటువంటి స్వారోష మనువు యొక్క వృత్తాంతాన్ని మీరు చెప్పాలి. కలిధ్వంసకము. ఈ కలియుగం లక్షణాలు ఏమిటంటే అలసులు, మందబుద్ధిబలురు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్యు చేయజాలరీ కలియుగమందు మానవులు అన్నారు. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే తొందరగా అలసిపోతూ ఉంటారు, ఎక్కువ శక్తియుక్తులు ఉండవు, బుద్ధి వికసించడం చాలా కష్టము, ఎక్కువ కాలం జీవించలేరు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, వైద్యులకు కూడా అర్థం కానటువంటి అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి. ఇటువంటి కలియుగంలో ఈ కలికల్మషభూయిష్టమైనటువంటి సకల దోషాలు కూడా నివారించాలంటే అటువంటి కలిధ్వంసకమైనటువంటి ఇతివృత్తాంతి మీరు మహాప్రబంధంగా చెప్పాలని ఈ స్వారోష మనుసంభవాన్ని చెప్పవలసిందిగా కృష్ణదేవరాయల వారు ఆదేశించారు. విననింపు కలిధ్వంసకము అనఘ. అఘములు అంటే దోషములు, పాపములు. అల్లసాని పెద్దన గారు మంచి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సదాచార సంపన్నుడాయన. ఎప్పుడూ ఆచారం పాటించేవాడు. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు మహాభారతంలో. సదాచారం నుంచే ధర్మం పుడుతుంది, ఆ ధర్మానికి ప్రభువు భగవంతుడు, అచ్యుతుడు. అలాగా అఘములు లేనటువంటి, దోషములు లేనటువంటి వాడవు కాబట్టి నీ సదాచార సంపన్నకు నిష్ఠాగరిష్ఠత్వంతో కూడినటువంటి అనుష్ఠాన జీవన విధానానికి తగినటువంటి విధంగా ఈ స్వారోష మనుసంభవం అనే మహాప్రబంధాన్ని చెప్పండి అని భవచ్చతుల రచనకు అనుకూలంబున్ అనుకున్నాం కదా. అల్లిక జిగిబిగి అని అటువంటి శబ్దముల పొందిక, భావముల పోహళింపు, ఆలంకారికమైనటువంటి శైలి, మాధుర్య గుణము ఇవన్నీ కలగలిపినటువంటి అల్లసాని వారి అల్లిక జిగిబిగికి ఇది చాలా అనుకూలమైనటువంటి రచన అని కృష్ణదేవరాయల వారు ఆదేశించారు. చక్రవర్తి ఆదేశించాడు కాబట్టి, ఆ ఆదేశించిన చక్రవర్తి కూడా మహాభాగవతోత్తముడు కాబట్టి, ఆయన కూడా నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి, భగవదర్పణ బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి, విజ్ఞాన సంపన్నుడు కాబట్టి అల్లసాని పెద్దన్న గారు పూనుకున్నారు. అలాగే మహారాజు గారి ఆదేశం ప్రకారం స్వారోష మనుసంభవము అనే ప్రబంధాన్ని, దీనికి నామాంతరం మనుచరిత్ర, మనం
పొట్టిగా చెప్పుకోవాలంటే మనుచరిత్ర అంటాం. అల్లసాని పెద్దన గారైతే స్వారోష మనుసంభవం అనే చెప్పాడు. ఈ మహాప్రబంధాన్ని రచించడానికి ఆయన పూనుకున్నాడు. ముందే అడిగారు కదా రాయలవారు, ఇటువంటి శిరీష కుసుమ పేశల సుధామయోక్తులు అటువంటి ఉక్తులతో కృతి రచించి మాకు అంకితం చేయము అని అడిగాడు. అంటే ఈ స్వారోష మనుసంభవం అనే మహాప్రబంధాన్ని కృష్ణదేవరాయల వారికి అంకితం చేయాలి. కాబట్టి ఏ అంకితం పుచ్చుకునే వాళ్ళని కృతి భర్త అంటారు, కావ్యం రాసేవాళ్ళని కృతికర్త అంటారు. అంటే ఈ స్వారోష మనుసంభవానికి కృతికర్త అల్లసాని పెద్దన, కృతిభర్త శ్రీకృష్ణదేవరాయల వారు. కాబట్టి ఎవరికైతే అంకితం చేస్తూ ఉన్నారో ఆ మహారాజుని గురించి కూడా కొన్ని మంచి మాటలు లోకానికి చెప్పడం సముచితంగా భావించినటువంటి అల్లసాని పెద్దన గారు ముందు కృష్ణదేవరాయల వారి యొక్క తల్లిదండ్రులు, వారి పూర్వుల గురించినటువంటి వృత్తాంతాన్ని అమోఘంగా చెప్పారు, అత్యద్భుతంగా చెప్పారు. అల్లసాని పెద్దన వారు చెప్పినటువంటి ఆధారాలు బట్టి చూస్తే కృష్ణదేవరాయల వారు చంద్రవంశానికి చెందినటువంటి చక్రవర్తిగా వర్ణించారు. ఆయన కలస పాధోరాసి గర్భ వీచిమ తల్లి కడుపార యవ్వాని కన్న తల్లి అరలక్షు ఘరజట వనవాటికెవ్వాడు వన్నవెట్టు అనార్తవంపు పువ్వు కటిక చీకటి తిండ కరముల గిలిగింత యవ్వాడు తోకన్నె నవ్వజేయు. అంటే చంద్రుడు, చంద్రవంశానికి మూల పురుషుడైనటువంటి వాడు ఎటువంటి వాడు? క్షీరసాగర తరంగంలో జన్మించినటువంటి వాడు. కలశ పాధోరాసి గర్భ వీచిమ తల్లి కడుపార యవ్వాని కన్న తల్లి. ఆ కలశ పాధోరాశి అంటే క్షీరసాగరము. క్షీరసాగర తరంగం లాగా స్వచ్ఛమైనటువంటి పాలసాగరంలో పుట్టినటువంటి వాడు, ఆ క్షీరసాగర తరంగమ తల్లికి జన్మించినటువంటి వాడు, క్షీరసాగరుని పుత్రుడైనటువంటి వాడు ఈ చంద్రుడు. సకల దైవత బుభుక్షాపూర్తికెవ్వారి పుట్టు కామనలేని మెట్ట పంట. ఈ చంద్రుడు ఎటువంటి వాడంటే దేవతలు ఆయన శరీరాన్ని భుజిస్తారు, మళ్ళీ కళలు పెరుగుతూ ఉంటాయి. 15 రోజులు వృద్ధి చంద్రుడు, 15 రోజులు క్షీణచంద్రుడు. కాబట్టి దేవతలకు ఆహారం ఎలాగా? అమృత శరీరుడైనటువంటి ఈ చంద్రుని యొక్క తేజస్సును దేవతలు ఆహారిస్తూ ఉంటారు. అటువంటి వాడు. కటిక చీకటి తిండి కరముల గిలియంత యవ్వాడు దొవకన్య నవ్వచేయు. కలువలను వికసింపచేయువాడు ఈ చంద్రుడు. సకల దేవతలకు ఆహారము కాదగినటువంటి అమృతమయమైనటువంటి తేజరూపంతో కూడినటువంటి ప్రకాశము వెలుగులు నింపుకున్నటువంటి దొర ఈ చంద్రుడు. అంతేకాదు అనలాక్షు ఘనజట వనవాటికెవ్వాడు వన్నెవెట్టు అనార్తవంపు పువ్వు. కొన్ని పుష్పాలు కొన్ని ఋతువుల్లో వికసిస్తాయి. ఈ చంద్రుడు పరమశివుడు తన జటాజూటంలో ఒక పుష్పాలంకారంలాగా చంద్రుని అలంకరించుకున్నాడు. ఈ పుష్పం ఎటువంటిది? ఏ ఋతువులో అయినా ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కొన్ని పుష్పాలు కొన్ని ఋతువుల్లో ప్రకాశిస్తాయి. అలా ఋతుధర్మాలతో కానీ కాలప్రవాహంతో నిమిత్తం లేదు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. కలశ పాధో రాసి గర్భ వీచిమ తల్లి కడుపార యవ్వాని కన్న తల్లి అనలాక్షు ఘనజట వనవాటికెవ్వాడు వన్నెవెట్టు అనార్తవంపు పువ్వు కటిక చీకటి తిండి కరముల దిగిలియింత యవ్వాడు తోకన్నె నవ్వచేయు. సకల దైవత బుభుక్షాపూర్తికి యవ్వాని పుట్టు కామనిలేని మెట్ట పంట. ఎప్పుడూ పంట. ఈ పంటకు తరువు లేదు. దేవతలకు ఆహారానికి లోటు లేదు. ఆ తేజరూపం నుంచి లేశం కిరణం సంగ్రహిస్తే చాలు ఆకలి తీరిపోతుంది. సకల దైవత బుభుక్షాపూర్తికి యవ్వాని పుట్టుక ఆమని లేని మెట్ట పంట. మెట్ట పంటకు మనం ఏమి నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు, అది వర్షాధారంతోనే పండిపోతుంది. అలాగా దేవతలకు కావాల్సిన ఆహారం పండించుకోవాలంటే వాళ్ళేమి నీళ్లు పెట్టవలసిన పని లేదు, ఎరువులు వేయాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చేవాడే ఈ చంద్రుడు. కళల నెలవగువాడు చుక్కల కురేడు మిసిమి పరసీమ వలరాజు మేనమామ వే వెలుంగుల దొరజోడు రే వెలుంగు. ఇంకా ఎటువంటి వాడంటే ఆయన 16 కళలు తలలో నింపుకున్నటువంటి వాడు. సూర్యభగవానునికి సైదోడైనటువంటి వాడు. సూర్యభగవానుడి తేజస్సును తాను సంగ్రహించుకొని వెన్నెలగా మార్చి లోకాలను అనుగ్రహిస్తున్నటువంటి చంద్రుడు. ఇటువంటి ఉత్తమోత్తమ గుణాలన్నీ కలిగినటువంటి ఆ చంద్రుడు, ఆయన కుమారుడు బుధుడు.
ఆ సుధాధాము విభవ మహాంబురాశికి ఉబ్బుమీరంగ నందనుండుదయమయ్యే వేద వేదాంగ శాస్త్రార్థ విశద విశద వషడార్థ దిషడా దురంధరుండైన బుధుడు. వేద వేదాంగ సంపన్నుడు, సకల విజ్ఞాన సంపన్నుడు, భవిష్యత్ తెలిసినటువంటి వాడు, మంచి కాంతదర్శనం కలిగినటువంటి వాడు, సౌందర్యమూర్తి అయినటువంటి బిడ్డ ఈ చంద్రుని కుమారుడు బుధుడు. వానికి పురూరవుడు ప్రజ్ఞానిధి ఉదయించ సింహ సదృశుడు. తద్భూజానికి ఆయువు తనయుండై నెగడే అతండుగనే యయాతి నరేంద్రున్. ఆ బుధునికి పురూరవుడు, పురూరవుని సంతానంలో క్రమక్రమంగా యయాతి మహారాజు వరకు చెప్పి ఆ యయాతికి మళ్ళీ అతనికి యదుతుర్వసులను సుతురుద్ధోమందిరి అహితసూదనులు కళాన్వితమతులు వారిలో విస్తృత కీర్తి వహించే తుర్వసుడు గుణనిధి అయి. యయాతి మహారాజు గారికి కలిగిన సంతానంలో తుర్వసుడనే మహారాజు ఉన్నాడు. ఆ తుర్వసుని వంశమే తుళు వంశంగా పరిణమించింది. ఈ తుళు వంశానికి చెందినటువంటి చక్రవర్తి కృష్ణదేవరాయల వారు. ఇందులో తుళువ అన్నంతవరకు చరిత్రకు అందుతున్నటువంటి అంశము. ఆ తుళు వంశానికి చంద్రవంశానికి అల్లసాని పెద్దన గారు ఒక లంకె చేకూర్చారు. అది ఆ మహాకవి యొక్క ప్రతిభా విశేషం చేత చేసినటువంటి ఒక గొప్ప కల్పన కావచ్చు, ఒక మంచి భావన కావచ్చు. అయితే సమకాలీన కవులందరూ కూడా ఇటువంటి కల్పనలే చేశారు. ఇవి ఆలంకారికమైనటువంటి ఊహలకు, భావాలకు, మధురాతి మధురమైనటువంటి శబ్ద ప్రవాహాలకు నిలయంగా మన హృదయం ఆస్వాదించినప్పుడు మనం కూడా ఆ మాధుర్యాన్ని అనుభవించగలం. ఒక మంచి సంస్కారం మనసులో ఉద్బుద్ధమవుతుంది. ఆ శబ్ద ప్రవాహాన్ని, ఆ భావాల యొక్క ఇంపు సొంపులను మనం ఆస్వాదించినప్పుడు ఆ క్రమం చూస్తూ ఉంటే వానికి పురూరవుడు ప్రజ్ఞానిధి ఉదయించ సింహ సదృశుడు. అతనికి ఆయువు తనయుండై నెగడే అతండుగనే యయాతి నరేంద్రుడు అని అలా వరుసగా చెప్పడం అదొక నేర్పు, అదొక ప్రతిభ. ఈ అతని వంశంబు తుళువాన్వ వాయమయ్యే అందు పెక్కండ్రు నృపురు ఉదయంబునుంది నిఖిల భువన ప్రపూర్ణ నిర్నిద్ర కీర్తిని అధికులైరి. ఆ తుళు వంశంలో ఎందరో రాజులు జన్మించి పరిపాలన చేశారు. వారి పరాక్రమాన్ని ప్రదర్శించారు, వారి క్షేత్రాన్ని ప్రదర్శించారు, అధికులు అనిపించుకున్నారు. తదీయాన్వయమున బుట్టి ఆ వంశంలో, ఆ వంశ పరంపరలో ఆనుపూరిగా వస్తూ వస్తూ వాళ్ళ ఆ ఆనుపూరులో జన్మించినటువంటి ఒక మహారాజు తిమ్మరాయలు. ఘనుడై తిమ్మ క్షితీసాగ్రణి శఠకమఠగ్రావ సంఘాతవాతాసరాడాంస ఆశాంతదంతిస్థవిరకిరుల జంజాటముల్మాన్పి ఈ మేదిని దోర్దండైక పీఠిన్ తిరముపరిచి కీర్తిద్యుతులు రోదసిన్ బర్వ నరాతులు నమ్రులై పార్శ్వముల గురువ తీవ్ర ప్రతాపంబు సూపెన్. ఈ తిమ్మ క్షితీశాగ్రణి మహాపరాక్రమంతో సామంతరాజులని పాదాక్రాంతం చేసుకొని ధర్మ పరిపాలన చేశాడు. వితరణఖని అత్తిమ్మ క్షితిపగ్రామణికి దేవకీదేవికి అంచితమూర్తి ఈశ్వర ప్రభుడు అతి పుణ్యుడు పుట్ట సజ్జనావనపరుడై.